ఈ ఫామ్ హౌస్ భాగోతం స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే చాలా రూమర్స్ పుకార్లు వీళ్ళు నిజంగానే చేయలేదా లేకపోతే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా వీళ్ళెందుకు దుంకుతుండ్రు లేకపోతే భారతీయ జనతా పార్టీ అసలు నోరెందుకు ఇప్పుతుంది అంత ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అంత నిక్కచ్చు గల వాళ్ళైతే అసలు కేసులు ఎందుకు వేయాలా కోర్టుకి ఎందుకు వెళ్ళాలా అంటే ఈ రకరకాల రూమర్స్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి స్పెసిఫిక్గా లీగల్ పాయింట్స్ మీద డిస్కస్ చేయడానికి ఇవాళ ప్రెస్ మీట్ ఉండడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ డ్రామా ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ ఫియాస్కోలో అంటే ప్రొడ్యూస్డ్ డైరెక్టెడ్ స్క్రిప్టెడ్ అండ్ స్క్రీన్ ప్లేడ్ బై ఆర్ వెరీ ఓన్ చీఫ్ మినిస్టర్. ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ డ్రామా తర్వాత అంటే మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ ఫామ్ హౌస్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ ఫామ్ హౌస్లోనే వాళ్ళే కూర్చొని వాళ్ళే ఇంకో ముగ్గురు ఇతరులని పిలిచి వాళ్ళను పోలీస్కి అప్పచెప్పి అది కూడా మామూలుగా కాదు ఎంట్రాప్మెంట్ రూపంగా డ్రమాటిక్గా ఏదో 11:30కు రోహిత్ రెడ్డి అనే ఎమ్మెల్యే చాలా నిక్కచ్చు గల ఎమ్మెల్యే ఆయన ఈ ఎమ్మెల్యే పోయి కంప్లైంట్ ఇస్తాడు ఏంది నన్ను భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొనడానికి ట్రై చేస్తున్నారు కొనుగోలు వ్యవహారం అని చెప్పేసి అది కూడా ఒక్కొక్క ఎమ్మెల్యేకి 100 కోట్లు 400 కోట్లు అని చెప్పేసి ఇంత ఎనీవేస్ సో ఈ కంప్లైంట్ కేసెస్ హియర్సే అంటారు దీన్ని అంటే కంప్లీట్ ఎటువంటి ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ ఒక మనిషి అంటే ఇక్కడ ఒక ఎమ్మెల్యే వచ్చి కంప్లైంట్ ఇచ్చిండని చెప్పేసి మొత్తము ఎఫ్ఐఆర్ భారతీయ జనతా పార్టీని డిఫేమ్ చేయడానికి స్లాండర్ చేయడానికి ఈ ఎఫ్ఐఆర్ రచించబడ్డది. ఈ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ సృష్టించిన ఎఫ్ఐఆర్ మీద వీళ్ళు రాత్రికి వెళ్ళి అంటే వీళ్ళు ఈవినింగ్ వెళ్ళి ఆ ఫామ్ హౌస్లో ఈ ఇంకో ముగ్గురిని ఎంట్రాప్ చేస్తారు. అంటే పోలీసు వాళ్ళు ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే దాన్ని ఎంట్రాప్మెంట్ అంటారు. ఈ ఎంట్రాప్మెంట్ కూడా ఎంత పెద్ద భాగోతం అంటే ఎంట్రాప్మెంట్లో ఏమీ లేదు. ఈ ముగ్గురు ఇతరులకు వాళ్లకు ఏం సంబంధాలు ఉన్నాయో లేవో కానీ భారతీయ జనతా పార్టీ వాళ్లకు ఎటువంటి సంబంధాలు ఉన్నట్టు లేనట్టు ఏమీ తేల్చలేరు ఇప్పటి వరకు. అది అలా ఉండగా ఎటువంటి డబ్బులు అంటే ఎంట్రాప్మెంట్ ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అయిన తర్వాత ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్లో మూలం కీలకం ఏంటి అబ్సల్యూట్లీ డబ్బులు చూపెట్టాలి డబ్బులు ఉండాలి. సో ఆ రోజు ఆ ఎంట్రాప్మెంట్ టైంలో కమిషనర్ ఏదో తూతు మంతరంగా జిప్ క్లోజ్ చేసి ఇక్కడున్నాయి అక్కడున్నాయి అని డబ్బులు చూపెట్టుడే కాదు ఇప్పటి వరకు ఆ డబ్బులు ఉన్నాయా లేవా అని అసలు ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి తెలంగాణ పోలీస్ కాదు కేసీఆర్ పోలీస్ అనాలి తెలంగాణ పోలీసు కేసీఆర్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ లేదు లేకపోతే ఇంకో ఏ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి ఇన్ఫర్మేషన్ లేదు కోర్టులకైతే అస్సలకే ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని భారతీయ జనతా పార్టీకి ఎటువంటి ఈ ఎఫ్ఐఆర్ దీంతో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆ ప్రాబ్లం లేకుండా కావాల్సుకొని అంటే వాళ్ళే ఒక డ్రామా ఆడి వాళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేసి కావాల్సుకొని భారతీయ జనతా పార్టీ పేరు ప్రతిష్టలను ఆ ఎఫ్ఐఆర్లోకి లాగారు కాబట్టి మేము న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది. ఈ అసలు మీకు అవసరం ఏంటి మీరు కాదు కదా మీకు ఈ పేర్లు లేవు కదా అంటే మొత్తము జడ్జి గారే అంటే భారతీయ జనతా పార్టీ వేసిన రిట్ పెటిషన్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీన్ని అబ్సల్యూట్లీ చేపట్టాలి లేకపోతే మనము భారతీయ జనతా పార్టీ అబ్సల్యూట్లీ షూర్ ఉంది నిక్కచ్చు గల వాళ్ళము కాబట్టి మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కాబట్టి వాళ్ళకు అప్పగించమని కోరుతున్నాము. లేకపోతే ఒక ఇండిపెండెంట్ సిట్టింగ్ జడ్జ్తో కూడిన ధర్మాసనం అండ్ ఇండిపెండెంట్
సిట్ ఆర్ ఎన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ హ్యాస్ టు బి కండక్టెడ్ అని చెప్పేసి మేము కోరడం జరిగింది. అయితే ఈ కేసు మీద భారతీయ జనతా పార్టీ వాళ్ళ స్టాండ్ ఏంటి, ఇదేంటి అదేంటి అని అడిగిన కేసీఆర్ ప్రభుత్వమే జడ్జి గారు క్లియర్గా పేర్కొన్నారు, మీరు సరే ఈ కంప్లైనెంట్ ఉన్నారు, ఈ కంప్లైనెంట్ ఈ ముగ్గురు అక్యూజ్డ్ ఉన్నారు, కానీ కథ మొత్తము స్క్రీన్ ప్లే దర్శకత్వం మొత్తము తిరిగేది భారతీయ జనతా పార్టీ చుట్టే. కేసు మొత్తము మీరు వేస్తున్న నిందలు, అలిగేషన్స్, అపనిందలు మొత్తము భారతీయ జనతా పార్టీ మీదనే ఉన్నది. కాబట్టి దీనికి ప్రాపర్ దర్యాప్తు అవసరం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ బేసిక్ స్టేజ్లో, ఇనిషియల్ స్టేజ్లో ఉన్నది. కాబట్టి ఓన్లీ బికాస్ ద ఇన్వెస్టిగేషన్ ఇస్ ఇన్ ద వెరీ ఇనిషియల్ నేసెంట్ స్టేజెస్, ఇన్వెస్టిగేషన్ని మేము కొనసాగించనిస్తున్నాం ఇప్పుడు. కానీ అసలు ఈ ఇన్వాల్వ్మెంట్ ఏందో, ఈ డబ్బులేందో, అసలు ఈ ఎఫ్ఐఆరే అసలు మెయింటైనబులా, లేకపోతే ఎఫ్ఐఆర్ని సెటసైడ్ చేసి క్వాష్ చేసేసేయాలనా అనే ఆస్పెక్ట్ మీద ఇంకా చర్చలు, ఇంకా ధర్మాసనం ముందట ఆర్గ్యుమెంట్స్ జరిగే ఉన్నాయి. అయితే ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే, మా మీద మేము సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా నమ్ముతాము, వీళ్ళు ఈడీని, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ని, ఇంకో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుండ్రు, నాకు దిగ్భ్రాంతి కలుగుతుంది, లేకపోతే నాకు ఏదో బాధ అయిపోయింది, ఇదైపోయింది, అదైపోయింది అని మొన్న ప్రెస్ మీట్ ఇచ్చిండు కదా, అదే ఆ ప్రెస్ మీట్లోనే మేము దేనికైనా సిద్ధము అని చెప్పేసి అన్న మనిషి నిన్ననే, అంటే ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీకి ఒప్పుకుంటాను అన్న మనిషే నిన్నగాక మొన్ననే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని సెటప్ చేసిండ్రు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ కూడా మొత్తము కేసీఆర్ పోలీసే. తెలంగాణ పోలీస్ ఓన్లీ విల్ హెడ్ దట్ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్. ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ టీమ్, ఇండిపెండెంట్ ఎంక్వైరీకి మేము సిద్ధమే అన్న అతను స్పెషల్ అదర్ దెన్ ద సిబిఐ, ఎందుకంటే అపారెంట్లీ సిబిఐ ఇంకా ఈడీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వింటారని చెప్పేసి ఏ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ అయినా పర్వాలేదు అనేటైన GOMS 63 ద్వారా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని in this letter read above informed that Sri Pilot Rohit Reddy, member of Legislative Assembly Tandur, gave a written complaint to SHO Moinabad against certain persons. On receipt of the above complaint, a case in so and so under sections 120B, 171B, read with 171E, 506 and 34 of IPC and Section 8 of Prevention of Corruption Act 1988 was registered in PS Moinabad. The Director General of Police Telangana Hyderabad has further informed that since the case is sensitive, high profile and sensational in nature, as it involves investigation in multiple dimensions, which requires thorough scientific and evidence-based investigation in an elaborate manner, it requires officers with experience and requisite expertise with specific skill sets to carry out the investigation. The Director General of Police Telangana Hyderabad has therefore requested the government to constitute a special investigation team in public interest to carry out proper investigation in an expeditious manner. Aithe after careful examination ee sit team lo evaru unnaru. The Director General of Police has hereby constituted a special investigative team headed by Sri C.V. Anand IPS, Commissioner of Police Hyderabad City, with the following members: Srimati Rema Rajeshwari, Sri Kamlesh Chingenawar, Sri R. Jagdishwar Reddy, Sri N. Venkateshwarlu, Sri B. Gangadhar ACP, Sri Lakshmi Reddy SHO. వీళ్ళందరూ మొయినాబాద్ పిఎస్కి సంబంధించిన వాళ్ళు అండ్ శంషాబాద్ అండ్ నారాయణపేట్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ
భారతి అంటే ఏ ఇన్వెస్టిగేషన్కైనా రెడీ, భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం, భారతదేశం ఏమవుతుందో చాలా బాధాకరంగా భయంగా ఉన్నదనే మనిషి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఎందుకు కాన్స్టిట్యూట్ చేసినట్టు? ఎందుకంటే కేసు కోర్టులో ఉన్నది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కాన్స్టిట్యూట్ చేయాలా, ఇంకోటి ఏదైనా కాన్స్టిట్యూట్ చేయాలా, లేకపోతే తెలంగాణ పోలీస్ చేతిలో ఉంచాలా వద్దా అనేది డిసైడ్ కాకముందు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంని తూతు మంత్రంగా సెటప్ చేయడం జరిగింది. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం అంటే ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు, అందరూ పాత్రధారులు, నాటకం మొత్తము వాళ్ళ చుట్టే తిరుగుతుంది. భారతీయ జనతా పార్టీ పేరు నామమాత్రానికి అక్కడ ఉండడము, వీళ్ళతోని వాళ్ళతోని ఫోన్లో డిస్కషన్ అయ్యి ఈయన పెద్ద దిగ్భ్రాంతి చెందిపోవడం తప్ప అక్కడ ఏమీ లేదు. సో డబ్బులు వీళ్ళు ఎప్పుడు చూపెడుతున్నారు, డబ్బులు ఎక్కడ ఉన్నాయి? ఆ రోజు కమిషనర్ ఆఫ్ పోలీస్, a senior IPS officer with several decades of experience, కమిషనర్ ఆఫ్ పోలీస్ నోరు జారాడా ఇంకేమైనా జారాడా? డబ్బులు ఇన్నున్నాయి, 100 కోట్లలో 15 కోట్లు ఇక్కడనే ఉన్నాయి, ఇగో ఈ బ్యాగ్లోనే ఉన్నాయి అని బిక్కి తీసి లేకపోతే జిప్పు తీసి అన్న వాళ్ళు డబ్బు చూపెట్టడంలో ఎందుకు శంకుతున్నారు, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటే ఒక లీగల్ ప్రొసీడింగ్ జరుగుతున్నప్పుడు నేను దాని మీద కమెంట్ చేయను. బట్ ఇన్ ఆర్డినరీ సర్కమ్స్టాన్సెస్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని ఇన్వోక్ చేసినప్పుడు మీరు డబ్బులు లేకపోతే ప్రలోభ పెట్టిన మీడియం అంటే డబ్బులే కాదు, ఇంకోటి ఏదైనా క్విక్ ప్రోకో రూపంలో కూడా ఉండొచ్చు. ఆ మాధ్యంని మీరు చూపెట్టని వాళ్ళు ఇన్ని రోజులు మీరు భారతీయ జనతా పార్టీ మీద డెఫమేషన్, స్లాండర్ చేయడానికి మీకు హక్కు ఎవరిచ్చారు? ఇటువంటి సిట్లే, ఇటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్సే నయీం కేసులో, డ్రగ్స్ కేసులో, ఇంకోటి మియాపూర్ హ్యాండ్ స్కామ్ కేసులో అన్నిట్లో ఈ సిట్లే ఉన్నాయి. అయితే డ్రగ్స్ కేసులో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. క్లియర్గా 2017లో సెటప్ చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఎందుకు పనికి రాకుండా, ఎటువంటి ఆధారాలు సేకరించకుండా, ఆధారాలు షేర్ చేయకుండా, అంటే క్లియర్గా వాళ్ళే, అంటే దీంట్లో ఈడీ వద్దు, సిబిఐ వద్దు, ఈడీ వద్దు, సిబిఐ వద్దు అంటున్నారు కదా, ఆ కేసులో వాళ్ళే సిబిఐ, ఈడీ దర్యాప్తుని అంగీకరించి ఇన్వైట్ చేసిండ్రు, స్వీకరించిండ్రు. కానీ అయినా కానీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం చాలా మంది పెద్ద మనుషులను తప్పించాలని చెప్పేసి ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకుండా, లేదా ఇన్వెస్టిగేషన్ చేసి ఆధారాలను, ఎస్పెషలీ ఫోన్ రికార్డ్స్ అండ్ డిజిటల్ రికార్డ్స్ని డిస్ట్రాయ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వకుండా చేసింది. అదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ధర్మాసనంలో త్రూ an order, by an order of the court, క్లియర్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే వచ్చి సాక్షాత్తు కోర్టులో చెప్పారు, మేము వీళ్ళను 2 ఏళ్ల నుంచి ఆధారాల కోసం అడుగుతున్నాము. 2017 కాల్ రికార్డ్స్ ఇప్పుడు 2021లో సేకరించడం కష్టం కాబట్టి మాకు అన్ని కాల్ రికార్డ్స్ కావాలి, అన్ని ఫోన్ల నుంచి అని చెప్పేసి అడుగుతున్నాము. డిజిటల్ ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్ ఆఫ్ ఇంటాక్సికేషన్ అడుగుతున్నాము. డ్రగ్ యూజ్ అండ్ శాంపుల్స్ అడుగుతున్నాము. వీళ్ళేవి ఇవ్వడం లేదు అని అన్నప్పుడు సాక్షాత్తు ధర్మాసనమే వాళ్ళని తిట్టి ఒక స్పెషల్, ఈ సో కాల్డ్ రాష్ట్రంలో కాన్స్టిట్యూట్ అయిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని తిట్టి మొత్తము ఆధారాలు మీరు 15 రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఇవ్వకపోతే యూ విల్ బీ లయబుల్ ఫర్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అన్నది. ఇటువంటి వాళ్ళు మళ్ళోసారి ఇంకో సిట్ని ఎందుకు పేవడం జరిగింది? ఎందుకంటే మునుగోడు ఎన్నికలు అయిపోయాయి. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్ని నీరు కార్చేసేయాలి. ఎందుకంటే డబ్బులు చూపెడితే ఈడీ మీరు వద్దన్నా రావాలన్నా మీకు కష్టమైనా నష్టమైనా ఈడీ తప్పకుండా ఎంటర్ అవుతుంది. వీళ్ళకు డబ్బు చూపెట్టకపోతే ఈ కేసు అతకదు.
తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే రేపు అందరు కలిసి వీఆర్ఎస్ఏ ఇచ్చేస్తారో, తెలంగాణ రాష్ట్ర సమితి రైట్ నౌ ఈజ్ ఇన్ అ catch-22 సిచ్యువేషన్. ఏంటంటే డబ్బులు చూపెడితే వాళ్ళ డబ్బులో ఇంకా మేము బాజాబ్తా అంటున్నాం, మీరు డబ్బులు చూపెట్టండి, ఎక్కడి నుంచి వచ్చినాయో చూపెట్టండి, వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ యువర్ మనీ చూపెట్టండి, బ్యాంక్ అకౌంట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చూపెట్టండి అని. డబ్బులు చూపెడితే ఈడీ మీకు కష్టమైనా నష్టమైనా ఎంటర్ అవుతుంది. మీకు అది వద్దు. డబ్బులు చూపెట్టకపోతే ఏ కేసు 171B అండ్ 171E మామూలు కేసులు అవి 7 ఏళ్ల కన్నా చాలా తక్కువ. పీసీ యాక్ట్ డబ్బులు లేవు, అతకనే అతకదు. సో ఇప్పుడు మీరు దే ఆర్ ఇన్ catch-22 సిచ్యువేషన్, ఓషన్ అండ్ హై వాటర్ అన్నట్టు ఉన్నారు వాళ్ళు. సో అందుకోసమని ఇప్పుడు ఈ సిట్ని మీరు ఇక్కడ కాన్స్టిట్యూట్ చేసిండ్రు. వీళ్ళ ప్రణాళిక ఏంది, వీళ్ళ టైం ఫ్రేమ్ ఏంటి, టైం ఫ్రేమ్ కూడా ఏమి ఫిక్స్ చేయలేరు. సో ఈ ఇంత సెన్సేషనల్ నేచర్ అన్న వాళ్ళు, అంటే మీరే రాసుకున్నారు కదా GOMS 63లా, సెన్సేషనల్ నేచర్ అన్న వాళ్ళు ఈ టైం ఫ్రేమ్ ఏంటి, ఎప్పటి లోపల దీన్ని కంప్లీట్ చేస్తారు, ఎప్పటి లోపల కంప్లీట్ చేసి మీరు ధర్మాసనానికి ఈ సిట్ రిజల్ట్ ఎప్పటి లోపల ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సిట్ కాన్స్టిట్యూషన్ మొన్న హఠాత్తుగా ఆగస్ట్ 31 రోజు GOMS 51 pursuant to which nobody is allowed, అంటే no central government agency, especially the Central Bureau of Investigation, cannot be allowed into the state. ఇప్పుడు మీరు కవిత గారి కోసం తెచ్చిన ఈ జియో ఢిల్లీ లిక్కర్ స్కాము లేకపోతే ఇంకెన్ని స్కాములు ఉన్నాయో అక్కడ ఇన్వెస్టిగేట్ చేయడానికి, లేకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ద్వారా ఇంకా ఎన్ని రిజల్టెంట్ స్కామ్స్ వస్తాయో. సో మీరు కవిత గారి ఇన్వెస్టిగేషన్ని అడ్డుకోవడానికి తెచ్చిన జియోనే ఇక్కడ మీరు వాడుకుంటున్నారు. కానీ ఆ జియోనే ఇప్పటి వరకు ధర్మాసనం తేల్చి చెప్పలేదు ఈ జియో ఇక్కడ పనికి రాదు అని చెప్పేసి. ఎందుకంటే మీరు అన్నట్టు సెన్సేషనల్ నేచర్ అండ్ నేషనల్ రామిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి, రైట్ అప్ టు ఢిల్లీ అండ్ రాజస్థాన్. సో వాట్ ఈస్ ద ఎంటైర్ పర్పస్ ఆఫ్ ద స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్? ఇప్పుడు మీకు మీరు ఆ నలుగురిని చూస్తేనైతే ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ దోస్, 4 monkeys లేవు కానీ ఐఎమ్ రిమైండెడ్ ఆఫ్ దోస్ 3 monkeys. ఈ నిక్కచ్చు గల ఎమ్మెల్యేలను మీరు పక్క కూర్చోబెట్టుకొని వీళ్ళు ఎంత పుణ్యాత్ములు ధర్మాత్ములు అన్నట్టు మీరు నటించిండ్రు. కానీ దాంట్లో నుంచి 2 గోడ దూకి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఒక పార్టీ టికెట్ కింద గెలిచి ఇంకో పార్టీ ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్నారు. మీరు దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. మీ పార్టీకి సంబంధించిన స్పీకర్ గారు అసలు యాక్షన్ ఏంటి, అసలు ఆయనకు తీసుకోవాలని తెలుసో తెలియదా కూడా ఎవరికి తెలియదు. ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు విట్నెస్గా ఎందుకు రావడం లేదు? ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రలోభ పెట్టుడు ఎంత క్రైమో ప్రలోభ పడుడు కూడా అంతే క్రైమ్. సో మీరు ప్రలోభ పడ్డారు అని అంటున్నారు. మళ్ళీ అటువంటప్పుడు ఈ FIRలో ఈ ఎమ్మెల్యేలు ఎందుకు లేరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, సాక్షాత్తు చీఫ్ మినిస్టర్ గారే ప్రెస్ మీట్ ద్వారా ఇంత పెద్ద సినిమా అని చెప్పేసి మ్యాట్ని చూపెట్టేస్తా, సెకండ్ షో చూపెట్టేస్తా అని అనేట ఆయన ఇప్పుడు ఎందుకు సడన్గా కామ్ అయిపోయిండు, సైలెంట్ అయిపోయిండు? ఎందుకంటే మీరు అంత నిక్కచ్చగలవాళ్ళైతే స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఎందుకు? అంటే తెలంగాణ పోలీస్తో కూడుకున్న స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమే ఎందుకు? వై నాట్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్ అ కమిషన్? తెలంగాణ పోలీసులు ఉండని, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఉండని, జ్యుడిషియరీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉండని. అంటే మీరు దానికి ఎందుకు రెడీ లేరు? భారతీయ జనతా పార్టీ ఏ సిచ్యువేషన్, భారతీయ జనతా పార్టీ ఈజ్ రెడీ ఫర్ ఎనీ సిచ్యువేషన్ ఎక్సెప్ట్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ బై ద తెలంగాణ పోలీస్. తెలంగాణ పోలీస్ మీద మాకు ఎటువంటి నమ్మకం లేదు. అందుకనే తెలంగాణ పోలీస్కి అగేన్స్ట్
ధర్మాసనానికి వెళ్ళడం జరిగింది. మీరు అంత నిక్కచ్చ కలవారు ఉంటే అండ్ చీఫ్ మినిస్టర్ గారు ఎన్నో నిజాలు ఉన్నాయి, ఎన్నో ఎవిడెన్సెస్ ఉన్నాయి, ఎన్నో విట్నెసెస్ ఆధారాలు ఉన్నాయి, దీంతో పాటు డిజిటల్, ఎలక్ట్రానిక్ అండ్ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయని అనేట ఆయన ఈ కేసులో చీఫ్ మినిస్టర్ గారు ఇంకా హోమ్ మినిస్టర్ గారు విట్నెసెస్గా ఎందుకు లేరు? Why aren't the Telangana police calling the chief minister and the home minister as witnesses? ఎందుకంటే ఈ మొత్తం ఇష్యూ ఫామ్ హౌస్ ఇష్యూ ఎంట్రాప్మెంట్ అయినప్పుడు, ఎంట్రాప్మెంట్ అంటే తెలిసి తప్పు జరుపుతున్నప్పుడు, కొంతమందిని పట్టుకోవాలని తెలిసి తప్పు జరుపుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా విట్నెసెస్ ఉన్నప్పుడు ఈవెన్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ as well as the home minister of Telangana, because they have every information passed by Mr. Rohit Reddy, have to be or are bound to be witnesses in this case. Will they be witnesses? ఇందులో ఈ కేసులో సాక్షులుగా ఉంటారా? అది వాళ్ళు చెప్పాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మీద బాండాలే ఏచుడో, లేకపోతే వాళ్ళను డిఫెన్స్లో పెట్టుడో, లేకపోతే మాకు సంజాయిషి చెప్పుకునేలాగా చేసుడో, ఇట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇట్. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ఎందుకు తీసుకొచ్చారో మీరు చెప్పాలి. ఎందుకంటే కోర్టులో కేసు ఇంకా ఉన్నది. నెక్స్ట్ వీక్ రిట్ అపీల్లో ఆర్గ్యుమెంట్స్కి వస్తున్నది. జడ్జి గారు సిట్ కాన్స్టిట్యూట్ చేయాలా, లేకపోతే తెలంగాణ పోలీస్ కంటిన్యూ కావాలనా కావద్దా అని ఎటువంటి ఆర్డర్ ఇవ్వలేదు. సో ఇప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం ఎందుకు వచ్చింది? స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కాక ఒక ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీకి మీరెందుకు రెడీ లేరు? అది మీరు చెప్పాలి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తుందని భయంతోనే మీరు డబ్బులు చూపెట్టడం లేదా? అది మీరు ఆన్సర్ చేయాలి. మోడీ గారు వస్తున్నప్పుడు ఇక్కడో ప్రశ్న అక్కడో ప్రశ్న పనికిరాని ప్రశ్నలు ఇచ్చుడు కాదు. మీరు ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ డ్రామాని ఇంకెంత డ్రామాటిక్ చేయబోతున్నారు, లేకపోతే ఈ ఎంటైర్ ఫామ్ హౌస్ డ్రామాని ఇంకెక్కడికి తీసుకువెళ్ళబోతున్నారో అది మీరు చెప్పాలి. అండ్ ద ఎమ్మెల్యేస్ హ్యావ్ టు బి ఇంక్లూడెడ్ యాజ్ ఇన్ ద FIR and the chief minister and the home minister should come on board as witnesses in the case. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ మాకు అవసరం లేదు. మేము స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ని నమ్మము, ఎందుకంటే అందరూ తెలంగాణ పోలీస్ వాళ్ళే. కానీ ఆర్ యూ రెడీ ఫర్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ కంప్రైజింగ్ ఇంక్లూడింగ్ తెలంగాణ పోలీస్ అనేది మీరు చెప్పాలి. విత్ ద సిట్టింగ్ జడ్జ్ ఇంక్లూడింగ్ ద judiciary as well as including the central government agencies. An independent, completely separate, unbiased, independent judicial commission or inquiry.